హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తుంది మన రిపోర్ట్స్ .onrender.com/బ్లాగ్. ఇది నా వెబ్సైట్కి సంబంధించిన బ్లాగ్ పేజ్ అండి. ఈ బ్లాగ్ పేజీలో ఇక ముందు ఎక్సెల్కి సంబంధించింది కానీ గూగుల్ షీట్కి సంబంధించింది కానీ ఏమైనా నేను నేర్చుకుంటే ఆ నేర్చుకునే అందరికి ఉపయోగపడేలాగా ఈ బ్లాగ్ పోస్ట్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది ఒక 4 ఫంక్షన్స్ గురించి ఇక్కడ రాశాను. ఆ 4 ఫంక్షన్స్ గురించి మనం ఈ వీడియోలో అంటే 1 by 1 వీడియో చేస్తాను. ఫస్ట్ ఫంక్షన్ గురించి మనకి ఇప్పుడు ఏంటి అంటే మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న డాటాని, ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మండల్ నేము, జీపీ నేము అండ్ వార్డ్ 1, వార్డ్ 2, వార్డ్ 3, వార్డ్ 4, వార్డ్ 5లో అప్ టు 14 వార్డ్స్ ఉన్నాయి. ఈ 14 వార్డ్స్ కూడా మొత్తం కూడా మనకి జీపీ వారిగా ప్రతి ఒక్క రోలో ఉన్నాయన్నమాట. సో ఇది మనకు అనాలిసిస్ చేయాలంటే, మండల వైజ్ అబ్స్ట్రాక్ట్ చేయాలంటే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే జీపీ వైజ్ అబ్స్ట్రాక్ట్ మాత్రం ఈజీగా హెల్ప్ అవుతుంది. కానీ మండల వైజ్ అబ్స్ట్రాక్ట్కి ఈ విధంగా ఉంటే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వీటిని మనము ఈ హారిజెంటల్లో ఉన్న డాటా మొత్తం కూడా వర్టికల్లోకి, అంటే మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న డాటా అంతా కూడా మనము సింగిల్ కాలంలోకి ఏ విధంగా కన్వర్ట్ చేయవచ్చు అనేది ఇక్కడ చూపించబోతున్నాను. సో దానికి సంబంధించింది ఇక్కడ ఎక్సెల్ పవర్ క్వెరీ సంబంధించింది ఒకటి ఆర్టికల్ రాశాను. ఈ ఆర్టికల్ అన్పివోట్ వార్డ్ కాలం ఇంటూ సింగిల్ కాలమ్స్. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే క్లియర్గా మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ఎక్స్ప్లెనేషన్ సంబంధించింది మనకి ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. మొత్తం మనం స్టెప్స్ 5 స్టెప్స్ ఉన్నాయి చూడండి. స్టెప్ 1కి సంబంధించింది మనము ఇక్కడ ఏది వార్డుకి సంబంధించింది ఇట్లా డిఫరెంట్ కాలమ్స్లో ఉన్నాయి, వాటిని సింగిల్ కాలంలోకి మార్చుకోవాలని చెప్పి ఇక్కడ రాసాము. తర్వాత రిజర్వేషన్ వన్స్ అలా మార్చుకున్న తర్వాత రిజర్వేషన్ ఏ విధంగా అలొకేట్ చేశారు, అంటే అన్రిజర్వ్డ్ ఉమెన్ ఎంతమంది వచ్చింది, బీసీ జనరల్ ఎంతమందికి వచ్చింది, బీసీ ఎంతమంది వచ్చిందని చెప్పి మనము కౌంటీ ఫార్ములా కానీ పివట్ టేబుల్ ద్వారా కానీ మనం ఈజీగా తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇది క్రియేట్ చేయాలంటే ఏ విధంగా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం పవర్ క్వెరీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ ఓపెన్ పవర్ క్వెరీ షార్ట్ కట్ అని ఉంది సరే, దీని మీద క్లిక్ చేస్తే ఇది ఎక్స్పెండ్ అవుతుంది. ఏ విధంగా ఓపెన్ చేయవచ్చు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ పవర్ క్వెరీ ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా అన్పివట్ చేయొచ్చు అనేది ఇక్కడ అన్పివట్ వార్డ్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా మనము డాటాని లోడ్ చేసుకోవడము, తర్వాత హెడర్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవడము, అంటే డాటా క్లీన్ చేసుకోవడము. నెక్స్ట్ ఎక్కడ నల్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఆ నల్ క్యారెక్టర్స్ని రిమూవ్ చేయడము, లేదు అంటే వాటికి సంబంధించింది మనము ఐఫోన్తో కానీ వేరే అదర్ ప్లేసెస్తో కానీ రిప్లేస్ చేయడము. తర్వాత మనం ఏవైతే వార్డ్స్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో, అంటే కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో అన్పివోట్లోకి, ఆ వార్డ్స్ని సెలెక్ట్ చేసుకోవడము. దెన్ మనకు పవర్ క్వెరీలోనే ట్రాన్స్ఫార్మ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ద్వారా అన్పివోట్ చేసుకుంటే మనకి ఆ డేటా మొత్తం అన్పివోట్ అయిపోతుంది. ఫైనల్గా ఆ కాలమ్స్ ఏదైతే కొత్తగా క్రియేట్ అయిన కాలమ్స్కి రీనేమ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్ మనం లోడ్ చేసుకుంటే, అంటే క్లోజ్ చేసి లోడ్ చేస్తే మన ఎక్సెల్ అది ఇంపోర్ట్ అవుతుంది. బిఫోర్ ఆఫ్టర్ అంటే ఏ విధంగా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. మనం బిఫోర్ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ విధంగా డేటా ఉంటుంది. మండల్, జీపీ, వార్డ్ 1, వార్డ్ 2, వార్డ్ 3. వన్స్ ప్రాసెస్ చేసిన తర్వాత సింపుల్గా మనకు 4 కాలమ్స్ వస్తాయి: మండల్, జీపీ, వార్డు, రిజర్వేషన్. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఈ అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందని ఇప్పుడు నేను రియల్ టైంలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేశానండి. ఈ ఎక్సెల్ ఫైల్లో ఇది డమ్మీ డేటా చూడండి. డమ్మీ డేటా మండల్కి సంబంధించి 3 మండల్ తీసుకున్నాను. ఈచ్ మండలలో మనకు 5 to 6 జీపీస్ తీసుకోవడం జరిగింది. ఈచ్ జీపీకి సంబంధించిన రిజర్వేషన్ ఈ విధంగా రాయడం జరిగింది. ఇప్పుడు నాకు ఏంటి అంటే అనాలిసిస్ పర్పస్లో ఇది మనకు హారిజెంటల్లో ఉన్న కాలమ్స్ని మనకు సింగిల్ కాలంలోకి ఏ విధంగా కన్వర్ట్ చేయవచ్చో చూపిస్తాను. ఫస్ట్ సింగిల్ కాలంలోకి చేయాలంటే నేను పవర్ క్వెరీ అని చెప్పి టూల్, ఇక్కడ మనకు ఎక్సెల్లో ఒక అడ్వాన్స్ టూల్ ఉంటుందండి. 2016 ఆ ప్లేస్ ఉన్న ఎక్సెల్లో అది అవైలబుల్గా ఉంటుంది. మీరు అది ఓపెన్ చేయాలంటే డైరెక్ట్ డాటా, ఇక్కడ డాటాకి వచ్చి ఫ్రమ్ టేబుల్ రేంజ్, అంటే ఆల్రెడీ మనకు టేబుల్ ఉంది కాబట్టి ఇక నేను పైన చూడండి ఎలాంటి మెర్జ్ లేదు టేబుల్లో. సో డాటాలో మనము పవర్ ఎడిటర్ ఓపెన్ చేసేటప్పుడు టేబుల్కి సంబంధించి మెర్జ్ లేకుండా చూసుకోవడం ఉత్తమం అండి. సో నా డాటాలో ఎక్కడ కూడా మెర్జ్ లేదు. వన్స్ లేనప్పుడు మనం డైరెక్ట్గా గెట్ డాటాకి వెళ్ళి అదర్ సోర్సెస్కి వెళ్ళి బ్లాంక్ క్వెరీ అని కూడా క్లిక్ చేయవచ్చు. లేదు డాటా ఉంది కాబట్టి ఒక సెల్లో
ఈ టేబుల్ ఏదైనా ఒక సెల్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ టేబుల్ రేంజ్ ఈ బటన్ మనం క్లిక్ చేయాలండి. ఇది క్లిక్ చేయగానే మనకి పవర్ క్వెరీ ఎడిటర్ అనేది ఓపెన్ అవ్వడానికి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఫ్రాక్షనల్స్ పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మీరు టైటిల్ కూడా అబ్జర్వ్ చేయండి, పవర్ క్వెరీ ఎడిటర్ అని ఉంది. ఇక్కడ పవర్ క్వెరీ ఎడిటర్లలో మనం ఏదైతే ఇప్పుడు టేబుల్ ద్వారా సెలెక్ట్ చేసామో ఆ టేబుల్ సంబంధించిన డేటా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రిఫ్లెక్ట్ అయిన టేబుల్లో ఏమన్నా మనకు నల్కి వాల్యూస్ ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి, ఒకసారి ఎన్ష్యూర్ చేసుకోవాలి. తర్వాత కాలం సంబంధించింది ఏదైతే హెడర్ ఉందో హెడర్ ప్రాపర్గా వచ్చిందా లేదా అది కూడా వెరిఫై చేసుకోవాలి. హెడర్ ఒకవేళ రాకపోతే మనము ఏదైతే హెడర్ అనుకుంటున్నామో ఆ హెడర్ వచ్చేంత వరకు ఇక్కడ యూజ్ ఫస్ట్ రో హ్యాజ్ హెడర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ ద్వారా మనం హెడర్గా మార్చుకోవాల్సి ఉంటుంది. వన్స్ హెడర్ వచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనకు కావాల్సింది ఈ వార్డ్ 1 to వార్డ్ 14 ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు ట్రాన్స్పోజ్ కావాలన్నాం కదా. సో దానికి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఒక ఆప్షన్ ఉంటుంది పవర్ క్వెరీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే మనం ట్రాన్స్పోజ్ చేయాలనుకుంటున్నాము, అంటే ట్రాన్స్పోజ్ అంటే మీకు తెలుసు కదా, రో టు కాలం, కాలం టు రో. సో కన్వర్షన్కి యూజ్ చేసేది ట్రాన్స్పోజ్ అంటాము. సో దానికి పవర్ క్వెరీ ఎడిటర్లో అడ్వాన్స్ ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ నేను 14 కాలం సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ చూసారా, ఈ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లో మనకి ఇక్కడ ఎనీ కాలం అనే ఆప్షన్ ఉంది సార్. ఎనీ కాలం సంబంధించిన ఆప్షన్స్లలో మళ్ళీ సబ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో అన్పివోట్ కాలం అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆరో బటన్ చూడండి, డౌన్ ఆరో బటన్. ఈ డౌన్ ఆరో బటన్ మీద క్లిక్ చేయాలండి. ఈ డౌన్ ఆరో మీద క్లిక్ చేసిన తర్వాత 3 ఆప్షన్స్ వచ్చాయి. ఇందులో లాస్ట్ ఆప్షన్ ఏంటిది, అన్పివోట్ ఓన్లీ సెలెక్టెడ్ కాలం. ఇప్పుడు నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా, 1 to 14 సంబంధించి సెలెక్ట్ చేసుకున్నాను. ఆ సెలెక్ట్ చేసుకున్న కాలమ్స్ని మనం అన్పివోట్ కాలమ్స్కి వెళ్ళొచ్చి అన్పివోట్ ఓన్లీ సెలెక్టెడ్ కాలం అని క్లిక్ చేయగానే మనకి విత్ ఇన్ సెకండ్లలో చూసారు కదా, ఇప్పుడు 14 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 14 కాలమ్స్ కూడా ఈ విధంగా మనకి అన్పివోట్ అవ్వడం జరిగింది. ఈ అన్పివోట్ సంబంధించింది చూడండి, మొత్తం మనకి ఇప్పుడు ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్కు అనుగుణంగా మండల్ పేరు, జీపీ పేరు. ఇప్పుడు ఒక జీపీకి సంబంధించింది ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. మండల్ 1లో GP1 ఇంతకుముందు మనకు ఒకటే రో ఉండే, ఆ ఒక రోకి ఒకటే GP1 పేరు వచ్చేది. బట్ ఇక్కడ మనకి ఎన్నిసార్లు అది కన్వర్ట్ చేసుకుందో ట్రాన్స్పోజ్లోకి అన్నిసార్లు మండల్ 1 నేమ్ రిపీట్ అయింది అండ్ GP1 అంటే మళ్ళీ మనం టైప్ చేసిన అవసరం లేకుండా సో అది GP1గా మనకి ఇక్కడ కన్వర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మండల్ 1లో GP2, మళ్ళీ నెక్స్ట్ మండల్ 1లో GP3. ఈ విధంగా మనకు ప్రతి ఒక్క రోకి అడిషనల్గా జీపీ నేమ్, మండల్ నేమ్ యాడ్ చేసుకొని మన యొక్క వార్డ్ డాటాని ట్రాన్స్ఫర్ చేసి మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో అదంతా కూడా ఇట్లా ఇప్పుడు మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న డాటాను కాస్త సింగిల్ కాలమ్ని కన్వర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా అట్రిబ్యూట్ అండ్ వాల్యూ నేమ్స్ వస్తాయి కదా, మీరు కావాలంటే వీటిని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, ఈ అట్రిబ్యూట్ వచ్చేసి వార్డు అని చెప్పి రీనేమ్ చేసుకోవచ్చు. ఈ వాల్యూ వచ్చేసి అదే దేనికి రిలేటెడ్గా, రిజర్వేషన్ రిలేటెడ్ కాబట్టి రిజర్వేషన్ అని కాలం నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టేబుల్ ఏదైతే మనకు రిజల్ట్ వచ్చిందో ఈ రిజల్ట్ వచ్చిన టేబుల్ని మనము సింపుల్గా హోమ్లోకి వచ్చి క్లోజ్ అండ్ లోడ్ అంటే మన యొక్క ఎక్సెల్లో ఆ ఫైలు లోడ్ అవుతుందండి. ఈ విధంగా ఫైల్ లోడ్ అవుతుంది. అప్పుడు మీరు డేటా అనాలిసిస్కి ఈ రిజర్వేషన్ కాలాన్ని ఈజీగా డేటా అనాలిసిస్ కోసం వాడుకొని ఆ పర్టికులర్ మండల్లో ఎన్ని బీసీలు ఉన్నాయి, ఎన్ని ఎస్సీలు ఉన్నాయి, ఎన్ని జనరల్ ఉన్నాయి, వాటిని అనాలిసిస్ చేసుకొని అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయొచ్చండి. సో ఇది అన్పివోట్కి సంబంధించిన వీడియో అండి. ఇంకా ఇలాంటి ఆర్టికల్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు నా వీడియో చేస్తూ ఉంటాను టైం దొరికినప్పుడల్లా. అండ్ మన రిపోర్ట్స్ బ్లాగ్ పేజీలో కూడా నా ఆర్టికల్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటానండి. నా ఛానల్ని ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్.